కలిసికట్టుగా ముందుకెళ్తాం. ఎన్డీఏ అత్యంత బలమైన కూటమి, కాంగ్రెస్కి 100 సీట్లైనా రాలేదు. దక్షిణాదిలో కమలానికి చక్కటి ఆదరణ. కొత్త ఎంపీలు, ఎన్డీఏ పక్షాల నేతల సమావేశంలో మోడీ. కేంద్రంలో మరోసారి కొలువు తీరబోతున్న ఎన్డీఏ సర్కార్ అన్ని నిర్ణయాలను సమిష్టిగా తీసుకుంటుందని అదే తమ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. ఏకాభిప్రాయం కోసం తాను పాటుపడతానని, అధికారాన్ని పొందడానికి కాకుండా దేశమే ముందు అనే సూత్రానికి కట్టుబడి సహజ సిద్ధ కూటమి తమదని తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు మెజార్టీ అవసరమని, దేశాన్ని నడిపించడానికి మాత్రం ఏకాభిప్రాయం ఉండాలని అన్నారు. అన్ని మతాలను సమానంగా చూడాలని తమ సిద్ధాంతం వివరించారు. పాత పార్లమెంట్ భవనంలోని సెంట్రల్ హాల్లో శుక్రవారం జరిగిన సమావేశంలో కూటమి లోక్సభ పక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత ఆయన భాగస్వామి పక్షాల నేతలు నూతన ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజాస్వామ్యంపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని దెబ్బకొట్టేందుకు విపక్షం ప్రయత్నిస్తోందని, ఎన్డీఏ విజయం సాధించినా దాన్ని ఓటమిగా చూపాడాలనుకుంటోందని ఆయన విమర్శించారు. భాగస్వామ్య పక్షాలు గణాంకాల పరంగా ఏ విధంగా చూసినా ఎన్డీఏ అత్యంత బలమైన కూటమని పేర్కొన్నారు. మిత్రపక్షాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్డీఏ పనితీరుపై హర్షం వ్యక్తం చేశారు. కొత్త సర్కారు ఎలా ఉండబోతోంది, తన దార్శనికత ఏమిటనేది వివరించారు. బీజేపీ లోక్సభ పక్ష నేతగా, బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా ఆయన ఎన్నికయ్యారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇది నా జీవితంలో గర్వించదగ్గ రోజు.